హీరోయిన్ కావచ్చు, లేదంటే అక్కడికి వచ్చిన సినిమాకి సంబంధించిన క్రూ కావచ్చు, లేదనంటే కుటుంబ సభ్యులు కూడా అటెండ్ అయ్యారు కదా, వాళ్ళను కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అంటే సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంటే చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. ఇట్లాంటి కేసెస్లో దాదాపు 5 మంది సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో 18 మంది దాదాపు 18 మెంబర్స్ను నిందితులుగా చేర్చారు. అందులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కూడా ఇందులో అంటే ఈ ఘటనకు సంబంధించి అతని పాత్ర చాలా కీలకంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అవసరం అనుకుంటే వాళ్ళ యొక్క విచారణ కూడా జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్తో పాటు వచ్చారు కాబట్టి అక్కడ జరిగినటువంటి అంశాలు ఎవరి స్టేట్మెంట్ అయినా తీసుకోవాలని పోలీసులు భావిస్తే ఖచ్చితంగా వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, వాళ్ళకి అనుమతి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం కేవలం అక్కడ ప్రత్యక్షంగా సాక్షులుగా ఉన్నటువంటి వారి యొక్క స్టేట్మెంట్ మాత్రమే ఇప్పటి వరకు 5 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంటంటే అల్లు అర్జున్ రాకముందు పీస్ఫుల్గా ఎవరికి వాళ్ళు టికెట్లు చూయించి లోపలికి వెళ్తున్నారు. కానీ అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి సమాచారం 2 నిమిషాల ముందు ఒక్కసారిగా థియేటర్ లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావడం, తర్వాత బయట ఉన్నటువంటి వారందరూ లోపలికి వెళ్ళడం వల్ల ఒక్కసారిగా అక్కడ ఈ తొక్కిసలాట జరిగిందనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్తో పాటు వచ్చినటువంటి బౌన్సర్లు కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎందుకంటే వాళ్ళ ఆ హీరోని లోపలికి సేఫ్గా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ను కూడా కొంత ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. కాబట్టి ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అలా ఆటంకం కలిగించినటువంటి యాంటోనీ అనేటువంటి బౌన్సర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో మనం చూసినట్లయితే ఇప్పటికే క్రైమ్ నెంబర్ 376/2024 అండర్ సెక్షన్ 105/118 ఆఫ్ 1, మరోవైపు రెడ్ విత్ 3/5, మరోవైపు BNS 2023 యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుతో పాటు చిక్కడపల్లి పోలీసులు మరొక అంశాన్ని ప్రస్తావన చేశారు. అవసరం అనుకుంటే ఈ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తామంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయకపోవచ్చు. విచారణ ముగిసిన తర్వాత నేరుగా తనని ఇంటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో మరోసారి నోటీసులు ఇచ్చి కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక్కసారి విచారణే కాదు, 2-3 దఫాలుగా నోటీసులు ఇచ్చి విచారణ జరిపి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అనేది ఛార్జ్ షీట్ వేసే సమయంలో చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే A11గా ఉన్నటువంటి నిందితుడు కాబట్టి ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ హైకోర్టు మానిటర్ చేస్తుంది, హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కోర్టు ముందు కూడా సబ్మిట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. ఒకవేళ పాయింట్ నెంబర్ 2, ఒకవేళ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరినప్పుడు ఇతని స్టేట్మెంట్ ఏం చెప్పాడు, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు ఏంటి, ఇవన్నిటినీ కూడా క్యాల్కులేట్ చేసి న్యాయస్థానం ముందు పెడతారు. అప్పుడు ఆ న్యాయస్థానం ఇతని స్టేట్మెంట్తో పాటు పోలీసులు సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మధ్యంతర బెయిల్ అంశానికి సంబంధించి కూడా కోర్టు ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లో చాలా సందర్భాల్లో నిందితుడి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత పోలీసులు సేకరించినటువంటి ఆధారాలను ముందు పెట్టినప్పుడు ఇతడు మధ్యంతర బెయిల్కి అనర్హుడు అని భావిస్తే ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు రెగ్యులర్ బెయిల్కి వెళ్లాల్సి ఉంటుంది. రెగ్యులర్ బెయిల్లో కూడా ఖచ్చితంగా పోలీసులు అపోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది లీగల్ ప్రొసీజర్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం పక్కా ప్రణాళికతోటి పోలీసులన్నీ ఆధారాలు సేకరించిన తర్వాత సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా సేకరించిన తర్వాత మరోవైపు మీడియాలో వచ్చినటువంటి కొన్ని వీడియోలను సైతం పోలీసులు తీసుకున్నారు. కాబట్టి వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అల్లు అర్జున్కు నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణ జరుపుతున్నారు. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. మనం చూడొచ్చు పోలీస్ స్టేషన్ వద్ద కూడా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే బందోబస్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. మరొక గంట సమయం పట్టొచ్చు అనేది మనకున్నటువంటి సమాచారం. అటు చూడాలి, మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రాబోతున్నాడు అనేది వారికి సంబంధించినటువంటి టీం చెప్తుంది. కానీ పోలీసులు అయితే మాత్రం మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. చూడాలి, ఒకవేళ ఈ విచారణ పూర్తయిన తర్వాత అవసరం అనుకుంటే మరోసారి కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోసారి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలా వద్దనేది పోలీసులు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం. స్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో అప్పటికే అంత గొడవ జరిగినా, అంత తొక్కిసలాట జరిగినా కూడా వస్తూ
రోడ్ షో చేసుకుంటూ వచ్చినటువంటి అల్లు అర్జున్ పరోక్షంగా ఈ మొత్తం గొడవ కారణమైనప్పటికీ కూడా బయటికి వెళ్ళేటప్పుడు కూడాను తన పంతా మార్చుకోలేదు. అల్లు అర్జున్ను ఇటు పోలీసులు బయటికి పంపించేటటువంటి సమయంలో కామ్గా వెళ్ళిపోవాలంటూ చెప్పినప్పటికీ కూడా అప్పటికే బయట ఉన్నటువంటి ప్రేక్షకులను అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన మరోసారి రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేశారు. అదే సమయంలో మరింతగా అభిమానులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారన్నది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇన్ని అంశాలు ప్రస్ఫుటంగా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా